హాయ్ అండి, వెల్కమ్ టు అన్ఫిల్టర్ సెస్సి. అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక సరికొత్త వంటతో. అదేంటంటే మిక్స్ కర్రీ పన్నీర్ మిక్స్ కర్రీ అంటే అన్ని కాయగూరలతోని మీకు ఒక సరికొత్త వంట చేసి చూపిస్తున్నాను. మనకు కావలసిన ఐటమ్స్ ఏంటంటే బీరకాయ ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు, 3 వంకాయలు, 4 బంగాళదుంపలు, ఒక 5 పొటల్స్, 5 ఆగాకరకాయలు, చిక్కుడుకాయలు ఒక పావులో సగం అన్నమాట. పన్నీరు కావలసినంత, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. పసుపు, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కావలసినంత వేసాను ఇందులో. వీటన్నిటితో కూడా మీకు కూర తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పొటల్స్ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఆగారకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు, టమాటా పళ్ళు 2, ఉల్లిపాయలు 2 మిక్సీ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పన్నీర్ ముక్కలు. వీటన్నిటితో కూడా ఇప్పుడు కూర తయారు చేద్దాము. ఓకేనా? స్టవ్ వెలిగించుకున్నాను. అలా పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ నూనె వేసి పన్నీర్ వేపుకోవాలన్నమాట. నూనె వేసిన తర్వాత పన్నీర్ కొంచెం వేపుకోవాలి. నూనె వేస్తున్నాను. ఇందులో ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలను కొంచెం వేపుకోవాలి. కొంచెం నూనె వేడెక్కాలన్నమాట. నూనె వేడెక్కితే పన్నీరు వేగడం అవుతుంది. ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత లైట్గా వేగాలండి. లైట్గా వేగిన తర్వాత తీసేయాలి. వెంటనే కలపకూడదు. ఇవి పన్నీరు కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలపాలి, లేదంటే ముక్కలు అయిపోయి కరిగిపోయినట్లుగా అవుతుంది అన్నమాట. ఇవన్నీ దోరగా వేగింది. అది కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాము. ఇలా వేగాలన్నమాట, ఇంత దూరగా. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలను, ఈ కట్ చేసి పెట్టే ముక్కలు ఫస్ట్ పొటల్స్ ముక్కలు వేస్తున్నాను. పొటల్స్ తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, ఈ ఆగాకరకాయ ముక్కలు, వీటన్నిటిని కూడా ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక దుంపలు కూడా ఉన్నాయి, బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. వేగుతుంది, ఉడుకుతాయి వేరు.
ఇంకొంచెం కొంచెం గట్టివి కదా ఇవి, వంకాయ బీరకాయ కంటే గట్టి ఇది, అందుకు ఫస్ట్ ఇవి వేసాను అనమాట. ఇలాగా కలిపించుకోవాలి, మొత్తం ఇలాగా కలిపించుకోవాలన్నమాట. వేగుతుంది ఇది. దీనికి కొంచెం మూత పెట్టుకుంటే వేరం వేగుతుంది. ఇప్పుడు తీసుకుని కొంచెం మగ్గింది. బీరకాయ ముక్కలు వేసుకుందామండి. బీరకాయ ముక్కలు వంకాయ ముక్కలు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకేసారి వేస్తున్నాను మరెందుకని. పచ్చిమిర్చి, బాగా కలుపుకోవాలి. పెట్టుకుందాం, మగ్గుతుంది. ఉల్లిపాయ టమాటా ముద్ద వేసుకుంటున్నాము. బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఆకంత ఇక్కడ ఉంది, లాస్ట్లో వేసి ఇది ఇలా వేగేటప్పుడు వేసుకుంటే కొంచెం వేగుతుంది. కూర ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో అది వేయచ్చు అన్నమాట. మొత్తం ఇదంతా కలిపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇందులో హాఫ్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది ఎక్కువ వేసింది.
ఇలా దగ్గరికి వేగిన తర్వాత కావలసిన పసుపు, కారం ఎంత కావాలో అంత వేసుకుంటారు. ఇది కారాలు, ఉప్పు, కారం కొంచెం తగ్గించి నేను వేస్తానండి. మీరు మాత్రంగా మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోండి. ఇది ఇలాగ మొత్తం కలిపించుకోవాలి. ముక్కల్లో వేయనండి, ఇలాగా నేను వేస్తాను. నాకు ఇలాగే అలవాటు. కొంతమంది ముక్కల్లో పసుపు, కారం అన్నీ కలిపి వేస్తారు, కానీ అలా వేయండి. ఈ మసాలా ముద్దంతా బాగా వేగాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసుకోండి. పన్నీర్ ముక్కలతో పాటు కావలసిన నీరు వేయాలి. కొంచెం వేపుకోవాలన్నమాట పన్నీర్తో సహా. వేపుకొని ఉంచుకున్నాం కదా, కరగదు పన్నీరు. ముద్దలాగా అయిపోయిందండి, దేని దాంది. ఇప్పుడు నీరు, కావాల్సిన నీరు వేసుకుంటా. మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసిపోయింది. ఇంకొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే లోన ఏదైనా ఉడకన ముక్క వేపేటప్పుడే ఉడికిపోద్దండి. నేను వేపేటప్పుడే, కొంతమంది వేయకుండా నీరు వేస్తారు, కానీ నేను అలా చేయను. ముద్దలో వేగింది, మామూలుగా వేపేసాను. తర్వాత ముద్ద వేసాం కదా, ఆ ముద్దలో కూడా వేపడం అయింది. ఇవ్వండి పన్నీర్ ముక్కలు, అన్ని ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే ముందే వేగిపోయింది బాగా. మూత పెట్టాం కదా, మగ్గిపోయినట్లుగా అయిపోయింది. కొంచెం ఉడకనివ్వాలి. పన్నీరు మిక్స్ కర్రీ ఇలా ఫంక్షన్లో పెడతారండి. ఫంక్షన్లో ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టారనుకోండి, ఇలాగా అన్ని కాయగూరలు కలిపి పన్నీర్ వేసి వండిసి పెడతారు. ఆ విధంగా నేను చేశాను అనమాట. ఇది ఇంతకుముందు ఎవరు చేశారో లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం ఈరోజు ఇది స్పెషల్గా చేశాను. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు, పాలు వాసన వస్తుందని కొంతమంది పన్నీరు తినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. లేదా పకోడీలాగా వేసుకొని తిన్నా అలాగే తినాలనిపిస్తుంది అన్నమాట. కొంతమందికి ఆ పాలు వాసన వస్తుంది కదా, దాని నుంచి పన్నీర్ తినడానికి నచ్చదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగా వండి పెట్టించుకోవచ్చు. పన్నీర్ మిక్స్ కర్రీ రెడీ. దీని మీద ఇలా కొత్తిమీర జల్లించుకుందాం. రెడీ, పన్నీర్ మిక్స్ కర్రీ రెడీ. పన్నీరు మిక్స్ కర్రీ రెడీ. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి. ఓకే.